రాజకీయాల్లో నాయకులుంటారు, కార్యకర్తలు ఉంటారు. కానీ కొందరు మాత్రమే యోధులుగా మిగిలిపోతారు. తమ కోసం కాకుండా తాము నమ్మిన జనం కోసం, వారి హక్కుల కోసం ఎంతకైనా తెగించేవారే చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాంటి ఒక యోధుడి పోరాట ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనే మీసివై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మాట తప్పని, మడమ తిప్పని నైజంతో ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగియగానే తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఏప్రిల్ 11 నుంచి బీసీ ధర్మ దీక్షకు సిద్ధమయ్యారు. ఒక వ్యక్తి కోట్లాది మంది బీసీల ఆత్మగౌరవం కోసం తన శరీరాన్నే ఆయుధంగా మలుస్తున్న ఈ చారిత్రాత్మక ఘట్టంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఎందుకీ తెగింపు? దేనికోసం ఈ పోరాటం? బోడే రామచంద్ర యాదవ్కు కావలసింది అధికారం కాదు, ఐశ్వర్యం అంతకన్నా కాదు. కానీ ఆయన కళ్లలో కనిపించేది పదవిదాహం కాదు, తన జాతి జనుల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న తపన. జనాభాలో సగం ఉన్న, అవకాశాల్లో అన్యాయానికి గురవుతున్న బీసీల ఆవేదనను ఆయన తన గొంతుగ్గా మార్చుకున్నారు. బీసీ సింహగర్జనతో ప్రభుత్వానికి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. కానీ పాలకుల నుంచి నిశ్శబ్దం ఎదురైనప్పుడు ఆయన వెనక్కి తగ్గలేదు, బెదిరింపులకు భయపడలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక నిజమైన నాయకుడిలా పోరాటానికి తానే ముందు నిలబడ్డారు. ఆమరణ దీక్ష అనే కఠోర నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిబద్ధతకు, బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది కేవలం ఒక రాజకీయ దీక్షగా చూడలేం. ఇది ఒక ధర్మయుద్ధం. బీసీ రక్షణ చట్టం, రాజధానిలో వాటా, జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్ల హక్కులు, కార్పొరేషన్ల నిధులు, ఈ 5 డిమాండ్లు బీసీల ఆత్మగౌరవానికి పంచప్రాణాలు. ఈ డిమాండ్ల సాధన కోసం పూలే, మండల వంటి మహనీయుల స్ఫూర్తితో వారి పేరు పెట్టిన భవనాన్నే దీక్షా శిబిరంగా ఎంచుకున్నారు రామచంద్ర యాదవ్. అంటే ఈ పోరాటానికి ఒక చారిత్రక నేపథ్యం, ఒక తాత్విక పునాది ఉన్నాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన ఒక్కడి పోరాటంతో నిద్రపోతున్న ప్రభుత్వాలను మేల్కొల్పాలని, బీసీల హక్కుల సాధనలో ఒక కొత్త శకానికి నాంది పలకాలని ఆయన సంకల్పించారు. చరిత్రలో ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన నాయకులే చిరస్థాయిగా నిలిచిపోయారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఊపిరిపోసిందో మనకు తెలుసు. ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న ఈ ధర్మదీక్ష బీసీల తలరాతను మార్చే శక్తిగా మారుతుందా? ఆయన త్యాగం పాలకుల కళ్ళు తెరిపిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తన ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని ఒక నాయకుడు తమకు ఉన్నాడన్న భరోసాను బోడే రామచంద్ర యాదవ్ కోట్లాది మంది బీసీలకు ఇచ్చారు. ఆ భరోసాయే రేపటి ఉద్యమాలకు ఊపిరిపోయనుంది.